ఎందుకంటే తప్పదు ఇక్కడ. ఇప్పుడు పరిస్థితి ఏమైపోతుంది, చేతిలో వస్తున్న 100 రూపాయల్లో 90 రూపాయలు వీటికి వెళ్ళిపోతున్నాయి. జీతాలు, పెన్షన్లు, వీళ్ళకి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, ఇది దాన్ని ఏమంటారు, పాత అప్పుల వడ్డీలు తీర్చడం, వీటికి వెళ్ళిపోతుంది. ఇంకా 10 రూపాయలతో ఏం చేస్తారు వీళ్ళు? ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ డబ్బులు వీళ్ళకి ఇవ్వడం అంటే దీని ద్వారా నాకు ఇప్పుడు ఇమీడియట్ ప్రయోజనం ఏంటి? ఇప్పుడు సంక్షేమ పథకం ఒకటి ఇచ్చాం, వాళ్ళు 10 మంది నా పేరు చెప్పుకుంటారు, రేపు పొద్దున్న నాకు ఓటేస్తారు. అన్న క్యాంటీన్ పెట్టాం, దాంట్లో అన్నం పెట్టాం, వాళ్ళు నా పేరు చెప్పుకుంటారు. అదే అన్న క్యాంటీన్ డబ్బులు తీసుకెళ్లి ఒక ఉద్యోగికి పెన్షన్ కింద ఇస్తే వాడు నా పేరు ఎందుకు చెప్పుకుంటాడు? నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది అనుకుంటా. పైగా దీని మీద ప్రచారం ఉంటది, ఉద్యోగి ఇచ్చేది ఏ ప్రచారం ఉండదు, వాళ్ళకి వాళ్ళని ఇచ్చామంటే ఇక్కడ మాత్రం నేను అవి ఇచ్చాను ఇచ్చాను చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఫీలింగ్ తో వీళ్ళు వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది జగను అంతే చేశాడు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తారు. కానీ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తను అందించే సర్వీస్ కి వీళ్ళు ఇచ్చే ప్రివిలేజెస్ ఇవి. అంటే ఇప్పుడు ఈ డిఏలు ఇవన్నీ ఎంత బకాయిలు పెట్టేశారు అంటే అది ప్రభుత్వ లోపమే కదా సార్, అక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా. ఎప్పటికైనా ఇప్పుడు ఒక రిటైర్మెంట్ అయిన ఉద్యోగికి తనకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పుడు ఆపేస్తున్నారు అంటే అతను ఎన్నాళ్ళు చేసిన సర్వీస్ కి ఇంకా ప్రభుత్వం ఇచ్చేదేముంది? అక్కడ ప్రభుత్వ ఉద్యోగం నష్టపోతున్నాడా, వీళ్ళు కావాలని మోసం చేస్తున్నారా? మనము మన స్వార్థమే చూసుకుంటూ మిగతా వాళ్ళని పట్టించుకోకపోతే జరిగేదే. ఇప్పుడు నిజం, వీళ్ళకి డిఏ 6 నెలలకు ఒకసారి ఇస్తారు, అది డిఏ ఓ రకంగా జీతం పెంపు లాంటిది అవును కదా. మరి కాంట్రాక్ట్ ఉద్యోగికి డిఏ ఎవడిస్తారు?